నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో భూముల అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. అదే సందర్భంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో టికెట్ల ధరల పెంపు సంబంధించిన అంశాలు కూడా ప్రజల్లో కూడా ఇటు ప్రభుత్వం పైన కూడా చర్చకైతే తావిస్తుంది. మాట్లాడదాం. ఉర్దూ యూనివర్సిటీ సంబంధించిన భూముల విషయంలో కూడా ఏం జరుగుతుంది, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిజమేంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రియాజ్ గారు ఉన్నారు. డాక్టర్ రియాజ్, గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్. సార్, ఫస్ట్గా మౌలానా యూనివర్సిటీ సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో 50 ఎకరాలు ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన విధానం కాదంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఏం జరిగింది? సతీష్ గారు, అంటే వాస్తవాలు తెలియాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పుడు బీఆర్ఎస్ పుట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉర్దూ భాషను అభివృద్ధి చెందించే క్రమంలో మైనారిటీ విద్యార్థులకు అవకాశం ఇచ్చే క్రమంలో ఉర్దూ మాతృభాషగా ఉన్న వాళ్ళని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏర్పాటుకి అవకాశం వచ్చింది. అట్లాగే ఆ యూనివర్సిటీ విస్తరణలో కానీ అభివృద్ధిలో కానీ అక్కడ విద్యార్థుల రక్షణలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కేంద్రానికి తోడ్పాటు అందించింది. నేషనల్ యూనివర్సిటీస్ ఎప్పుడైనా కూడా దానిపైన ఛాన్సలర్గా ఎవరు ఉంటారంటే రాష్ట్రపతి ఉంటారు. వైస్ ఛాన్సలర్ని కేంద్రమే నియమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రమేయం ఉండదు. అదే క్రమంలో అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు ఆ భూముల వినియోగం మీద ఒక రిపోర్ట్ తీసుకుంటుంది. జనరల్గా అడ్మినిస్ట్రేషన్లో జరిగే ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఒకరికి ఇచ్చినప్పుడు నిజంగా ఆ భూమి ఆ పర్పస్ కోసమే, అంటే ఆ ఉద్దేశం కోసమే వినియోగించబడుతుందా లేదా ఎంక్వైరీ చేస్తారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని ఎంక్వైరీ చేస్తారు. అది వేరే వాళ్ళు దాన్ని ఆక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మీరు కేటాయించిన భూమి ఏదైతుందో దాని వినియోగం సంబంధించిన రిపోర్ట్ మాకు ఇవ్వన్నారు. అప్పుడు ఉర్దూ యూనివర్సిటీ ఏమందంటే మా విస్తరణ పెరిగింది, మాకు మొత్తం భూమి వినియోగంలోకి రావాలి, మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా పెట్టాము రెగ్యులర్ దాంతో పాటుగా అని చెప్పారు. దాంతో టాపిక్ క్లోజ్ అయిపోయింది. విద్యార్థులు దాని మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఈ ముగిసిన అధ్యయనాన్ని మళ్ళీ ఓపెన్ చేసే ప్రయత్నాన్ని చేసింది ఎవరైతుండ్రో అది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ గారు. ఆయన రియాల్టర్ బ్రోకర్ అనే పదాన్ని ముఖ్యమంత్రి గారి మీద ఉపయోగించారు. అది నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఉపయోగించాల్సిన భాష కాదు. అంటే రాజకీయ భాషలో లోఫర్ భాషను కేటీఆర్ గారు ఉపయోగించడం అనేది దౌర్భాగ్యం, దురదృష్టకరం. మేమేమంటున్నామంటే ఉర్దూ యూనివర్సిటీకి విస్తరణలో కానీ దాని ఎక్స్పాన్షన్లో కానీ లేదా ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజికల్గా ఒక కమిట్మెంట్ ఉంది. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ కొంతమంది డమ్మీ విద్యార్థులను పెట్టుకొని ఏదో ఆ భూములను మేము గుంజుకున్నట్టుగా, ఆ గుంజుకున్న భూములను రియల్టర్కి అప్పచెప్పినట్టుగా పూర్తిగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రభుత్వాన్ని పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ చేస్తున్నది. మిస్టర్ కేటీఆర్, కొంచెం భాషను జాగ్రత్తగా యూజ్ చేయమని మీ ద్వారా చెప్తున్నాం. పూర్తిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ భూములు ఆ యూనివర్సిటీ కేసు ఉపయోగించబడాలని, యూనివర్సిటీ ఎక్స్పాండ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అబద్ధం ప్రచారం తప్పని చెప్తుంది. ఈ దేశంలో ఉర్దూ అభివృద్ధి కోసం కానీ మైనార్టీల అభివృద్ధి కోసం కానీ కట్టుబడిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీని దూరం చేసే క్రమంలో రాబోయే మున్సిపల్లో మనకి అట్లాగే కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఆ విమర్శను కేటీఆర్ గారు చేశారు. అబద్ధాలు ఆరిస్తే కొంతసేపు వింటారేమో కానీ నిజాలు బయటకు వచ్చినాక అబద్ధం పారిపోతున్నది. కొంచెం కేటీఆర్ చెప్పిన మాటల్లో ఎక్కడ వాస్తవం లేదు. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ భూములను తీసుకోవాలని ప్రయత్నం చేసిందే కేసీఆర్ గారు కదా. ఉస్మానియా సిటీకి ఇంత భూములు ఎందుకు, ఉస్మానియా సిటీ భూములు లాక్కోవాలని మొట్టమొదటిసారిగా ప్రకటన చేసింది కేసీఆర్ గారు కదా. అట్లాగే ఎస్సీలో గవర్నమెంట్ను వీక్ చేయడం కోసం గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ వీక్ చేసి బుల్లిరావుకు భూములు కట్టబెట్టడం కోసం గవర్నమెంట్ నుంచి మొత్తం ఆర్గ్యుమెంట్స్ బంద్ చేసిన గవర్నమెంట్కి సంబంధించిన వాదనలను వినిపించి వీక్గా చేసిన అది టీఆర్ఎస్ కదా. మేము గెలిచినాక సుప్రీంకోర్టులో గెలిచి బుల్లిరావు దగ్గర ఉన్న భూమిని మేము తీసుకునే ప్రయత్నం చేశాం. సుప్రీంకోర్టు దగ్గర తప్పుడు సాక్ష్యాలతోటి మా గవర్నమెంట్ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. అది ఎస్సీ భూమి అయినా మనకి అట్లాగే మౌలానా మాను భూమి అయినా దాంతోపాటు ఉస్మానియా భూములైనా కాకతీయ భూములైనా ఏ భూములైనా కూడా ప్రభుత్వం వాటిని రక్షిస్తుంది. యూనివర్సిటీల చిత్తశుద్ధికి మేము కట్టుబడిన అభివృద్ధి కోసం. అందుకోసం ఉస్మానియా యూనివర్సిటీకి పోయి దాదాపుగా ఎన్ని వందల కోట్లను కేటాయించాడో మీకు తెలుసు, మాకు తెలుసు. 10 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా యూనివర్సిటీకి పోకపోతే నువ్వు ఈరోజు యూనివర్సిటీ గురించి మాట్లాడే అర్థం మీకు లేదు. కేటీఆర్ అబద్ధాన్ని పదే అరుస్తే నిజం కాదు, అబద్ధంగా మిగులుతుంది. దయచేసి అబద్ధాలను మార్చుకో, భాషను మార్చుకో. లోఫర్ స్థాయిలో ఉండే భాషను ముఖ్యమంత్రి గారి మీద ప్రయోగించడం మంచిది కాదని మీ ద్వారా హెచ్చరిస్తున్నారు. సార్, హిల్ టు పాలసీ విషయంలో ఇటు ప్రతిపక్షాలు అయితే ప్రధానంగా బీఆర్ఎస్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. భారీ కుంభకోణానికి ప్రభుత్వం తెరదీసింది. ఇది 5 లక్షల కుంభకోణం వరకు అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది. భూముల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ఒక పెద్ద స్కామ్ జరుగుతుందని కూడా ఆరోపిస్తుంది. నిజంగా వాస్తవానికి ఏం జరుగుతుంది? నిజంగా ఆ భూముల విషయంలో ప్రభుత్వం తీరేంట సార్? ఉర్దూలో ఒక సామెత ఉంటుంది సతీష్ గారు,
చోర్నే కొత్వాల్కో ఉల్టా డాంటే అని, అంటే దొంగనే పోలీస్ని తిరిగి తిట్టాడు, తిరిగి అటాక్ చేశాడని. నిజంగా హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశాల మీద ప్రాథమిక నిర్ణయం తీసుకుందే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్. దాన్ని సంస్కరించి ఈరోజు పెరుగుతున్న హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ. చాలా క్లియర్గా మేము చెప్తున్నది ఏంటంటే, సిటీ మధ్యలో ఒకప్పుడు సిటీ చిన్నగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు విస్తరిస్తున్న జనాభా, ప్రజల ఆరోగ్యం, ఢిల్లీ పరిస్థితిని గమనించిన తర్వాత ఏవైతే రసాయనాలు వెదజల్లే పరిశ్రమలకు అవకాశం ఉన్న పరిశ్రమల్ని తరలించాలి. కాబట్టి ఆ పరిశ్రమలను తరలించే ప్రయత్నంలో మేము కొత్త జీవోని తీసుకొచ్చి హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. దీనికి పునాదులు టీఆర్ఎస్ వేసి దాన్ని చూపెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాలూచి పడే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ చేసింది. మేము పారిశ్రామికవేత్తలకు అవకాశాన్ని ఇచ్చాం. మీరు ఇక్కడ నుంచి మొత్తం సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్తే అక్కడ పరిశ్రమలు డెవలప్ అవుతాయి, సిటీ విస్తరణ జరుగుతుంది. ఈ హార్ట్ కోర్లో ఉండే భూమి ఏదైతుందో అది జన నివాసాలకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి హిల్ట్ పాలసీ అనేది హైదరాబాద్ విస్తరణ కోసం, హైదరాబాద్ రక్షణ కోసం, హైదరాబాద్ సంరక్షణ కోసం తీసుకున్నది మేము. హిల్ట్ పాలసీని బద్నాం చేయడం అంటే అర్థం ఏంటంటే, హైదరాబాదును మొత్తం టోటల్గా గాలిని విషయం చేయాలని, ప్రజల విషయం చేయాలని, నీళ్ళని విషయం చేయాలని, ఢిల్లీ తరహాలో అభివృద్ధిని ఆపివేయాలని, మొత్తం వాతావరణాన్ని కాలుష్యం చేయాలనే పాలసీస్ కోసం హిల్ట్ పాలసీ వ్యతిరేకించేది బీఆర్ఎస్. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు చాలా క్లియర్ తెలుసు హిల్ట్ పాలసీ ప్రజలకు సంబంధించిన పాలసీ. దాని మీద మేము చర్చ కూడా పెట్టాం కదా. నిజంగా అసెంబ్లీలో, కౌన్సిల్లో చర్చ పెట్టినప్పుడు ప్రజలకు చిత్తశుద్ధి నిరూపించుకునే ప్రయత్నం మీరు చేసేవాడు వచ్చి ఎండగట్టకపోయిన మా పాలసీలను ఇది రైట్ కాలేదని చెప్పకపోవచ్చు. ఎక్కడ కూడా వాళ్ళు పారిపోయారు కదా, సబ్జెక్టులుగా పారిపోయారు. మరి కౌన్సిల్లో ఎందుకు క్వశ్చన్ చేయలేదు, అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు పారిపోయారు? హిల్ట్ పాలసీ మా తప్పుడైతే మీరు ఇక్కడ తప్పుడు విధానం కూడా చెప్పచ్చు కదా. మీ గుత్తా ఆధిపత్యం ఉన్న పత్రికల్లో రాపించుకుంటూ మీ పంపింగ్ ద్వారా నడిచే ఛానల్లో మా మీద విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. హిల్ట్ పాలసీ బరాబర్గా ఇంప్లిమెంట్ చేస్తాం. హైదరాబాదును కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. ఢిల్లీలాగా ఈ హైదరాబాద్ నగరం ఏదైతుందో కాకూడదనే ఒక విశాలమైన భావంతో మేము ఉన్నాం. సార్, చివరిగా చెప్పండి, సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా సినిమాలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. గతంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం సర్కార్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచమని కూడా చెప్పింది. ఇదే సందర్భంలో రాజాసాబ్ విషయంలో కూడా హైకోర్టు కూడా పెంచే అవకాశం లేకుండా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏం జరుగుతుంది? టికెట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ భవిష్యత్తులో కూడా ఒక నిర్దిష్టమైన పాలసీ ఉంటుందా, లేకపోతే ఎప్పటికప్పుడు మార్చే అవకాశం ఉంటుందా? ఏం చెప్పదలుచుకున్నారు? సతీష్ గారు, సినిమా అనేది ఒక సామాన్యుడి వినోదం. అంటే ఈరోజు సినిమా రంగం అనేది రంగస్థలాన్ని, నాటక రంగాన్ని, రకరకాల జానపద కళా ప్రదర్శనలని ధ్వంసం చేస్తూ ఒక అత్యున్నతమైన వినోద సాధనంగా మిగిలిపోయింది. ఆ సినిమాలు కూడా సామాన్యులకు దూరం చేయడం అనేది సరైనది కాదు. సో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, సినిమా టికెట్లు అనేవి అందరికీ అందుబాటులో ఉండాలని మనం కోరుకుంటాం. వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు మన దగ్గర మొన్న ఒక సినిమా వచ్చింది, రాజు రాంబాయ్ అనే సినిమా వచ్చింది. తక్కువ పెట్టుబడితో తెలంగాణ వైపు వచ్చిన సినిమా. మల్లేశం అనే సినిమా వచ్చింది. అలాగే మన అవతార్కి సంబంధించిన సినిమా ప్రపంచం మొత్తం విడుదలయ్యే సందర్భంలోనే విధ్వంసానికి వ్యతిరేకంగా వచ్చే సందర్భాలు ఉన్నాయి. మనం కోరుకుంటుంది ఏంటంటే, సమాచారం వినోదం రూపంలోకి మారినప్పుడు, సినిమా రూపంలో మారినప్పుడు దాన్ని ఎక్కువ మంది ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. కానీ దానికి భిన్నంగా విపరీతంగా టికెట్ రేట్లను పెంచి దాన్ని పూర్తిగా వ్యాపారమయంగా చేసి ప్రజలకు దూరం చేసే ప్రక్రియ అయితే సరైనది కాదు. కోసం నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతుంది. తర్వాత గౌరవనీయులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇదే చెప్పారు. ఏం చెప్పారంటే, సినిమాల విషయానికి వచ్చినప్పుడు టికెట్ల రేట్లను పెంచడం అనేది సరైనది కాదని మేము భావిస్తూ ఉన్నాం. సరే, కొన్ని మీరు అనుకున్నట్టుగా సామాజికంగా సృజనాత్మకమైన సినిమాలు, ప్రజలకు ఉపయోగపడే సినిమాల విషయంలో ఇక్కడ కొత్త ఆలోచనలు ఉండొచ్చు. కానీ బేసికల్గా మాత్రం సినిమా రేట్లు పెంచడం, సినిమాలను ప్రజలకు దూరం చేయడం అయితే రైట్ కాదు. సినిమాలు అందరికీ దగ్గర రావాలి, సినిమాలు అందరూ చూడాలి. సినిమా రేట్లను పెంచడం ఏదైతుందో అది సామాన్యుడిని వినోదానికి దూరం చేసే ప్రక్రియగానే మేము భావిస్తాం. సార్, ఇవాళ ఒక జియో వచ్చింది సార్, చిరంజీవి సినిమా సంబంధించిన, వరప్రసాద్ సినిమా సంబంధించిన దాంట్లో మాత్రం ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ఏం చెప్తారు? అంటే దాని మీద నాకు దగ్గర సమాచారం లేదు సతీష్ గారు. అంటే ఓవరాల్గా మా గౌరవ మంత్రివర్యులు, సినిమా శాఖకు సంబంధించిన మంత్రివర్యులు మాత్రం జనరల్గా కొన్ని అంశాల మీద కొన్ని జీవోలు వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ పాలసీ మాత్రం సినిమా టికెట్ల రేట్లను పెంచడం అయితే సరైనది కాదని మంత్రి గారు అభిప్రాయపడ్డారు. అభిప్రాయానికే నేను కట్టుబడి ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా సామాజిక సమస్యలను చిత్రీకరించే సినిమాలు, సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు అట్లా ఏమైనా ఉంటే వాటి మీద ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా మరి వరప్రసాద్ సినిమా అది మరి ఎట్లాంటి సినిమాలు నాకు తెలియదు బేసికల్గా. ఇప్పుడు మీ ద్వారా నేను మొట్టమొదటిసారిగా విన్నాను. నేను ఇక్కడ సినిమా నాలెడ్జ్ పెద్దగా నాకు బాగా ఉండే వ్యక్తి నేను కాదు నేను.
కాబట్టి ఆ నేపథ్యంలో మరి అట్లాంటిది ఏదైనా ఉంటే చూడొచ్చు, కానీ ఓవరాల్గా మాత్రం ప్రభుత్వ పాలసీ సినిమా టికెట్లను రేట్లను పెంచడం మాత్రం ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకమే. థ్యాంక్ యూ. మొత్తంగా సినిమా అనేది ఒక వినోదం, అలాగే సామాన్యులకు కూడా టికెట్ ధరలు అందుబాటులో ఉంచే విధానం అయితే రావాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఉంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా సామాన్యులకు అందుబాటులో కూడా టికెట్ ధరలు ఉండాలనేది కూడా నా అభిప్రాయం. దాంతోపాటు ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మౌలానా ఉర్దూ యూనివర్సిటీ సంబంధించిన విషయాలు మాత్రం బీఆర్ఎస్ అలాగే ప్రతిపక్షాలు కానీ కావాలని రాద్ధాంతం చేసే తప్ప ఎలాంటి భూములు కూడా లాక్కునే కుట్ర మాత్రం ఎక్కడ జరగట్లేదు. ఇది రాజకీయాల కోసమే చేసిన చర్య. హిల్ట్ పాలసీ విషయంలో కూడా గతంలో బీజం వేసింది బీఆర్ఎస్. అయితే దాన్ని ప్రక్షాళించి నగరంలో ఇక్కడ కాలుష్యం జరగకుండా, రసాయనాలు జరగకుండా ఇక్కడ ఒక మంచి అక్కడ ఆ భూముల్ని అలాగే పరిశ్రమలను బయటికి తీసుకెళ్లే ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే ఇటు బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కానీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా డాక్టర్ రియాజ్ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. కేంద్ర కోసం వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.